పనులున్నప్పుడు ఎంత నిద్రపోవాలన్నా గూడా అస్సలు పోలేము. ఏదైనా హెల్త్ బాలేనప్పుడు అలా పడుకుండి పోయినా కూడా ఇవే గుర్తొస్తుంటాయి. నేనెప్పుడూ అనుకునేదాన్ని ఏదైనా పనుంటే నాకే నిద్ర రాదేమో, అందరికి బాగొస్తదేమో అని చెప్పి. కాకపోతే ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫేమస్ అయింది గదా! ఆ రీలు. దాన్ని చూసి ఓహో! ఇది యూనివర్సల్ ప్రాబ్లమ్‌లే అనుకున్నాను. హాయ్ అండి. నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిజాస్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇవాళ మార్నింగ్ లేచిన వెంటనే ఇలా బట్టలైతే నానబెట్టేస్తున్నాను. ఏంటంటే మా ప్రతి మంగళవారం వచ్చేసి కూరగాయల మార్కెట్ ఉంటది. నేనెప్పుడు సోమవారం అని చెప్పేదాన్ని కదా! మేము ఉండే దగ్గర అయితే అప్పుడు సోమవారం ఉండే. ఇప్పుడు ఉండే దగ్గరనేమో మంగళవారం అయితే ఉంటదనమాట. ఇంకా మార్కెట్‌కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోకపోతే మళ్ళీ వేరే ఊరికి వెళ్ళి తెచ్చుకోవాల్సొస్తది. అందుకని చెప్పేసి మార్నింగే లేచి ఇంకా పూజ లేదు కదా అని చెప్పేసి ఇంకా ఇలా బట్టలైతే నానబెట్టేస్తున్నాను. ఎవ్రీ 2 డేస్‌కి ఒక్కసారైనా కూడా నేను బట్టలైతే వాష్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇప్పుడు మిషన్ పైన పెట్టేసాం కాబట్టి నీళ్ళంతా కూడా లాగకుంటుంది. అందుకని చెప్పేసి కిందైతే పెట్టాలి అనుకుంటున్నాము. పైన ఏంటి సెట్ అవ్వవు గానీ ఇంకా మళ్ళీ దాన్ని కిందికి తేవాలంటే ఎంత బరువుందో అండి. అసలు ముగ్గురు, నలుగురు పట్టుకోలేకపోతున్నారు దాన్నైతే. ఇంకా అందుకని చెప్పేసి కొన్ని రోజులు తర్వాత పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా అయితే నేనైతే ఉతికేసుకుంటున్నాను. ఇంకా మార్కెట్‌కు వెళ్ళొచ్చాననమాట. మార్నింగ్ పనంతా చేసేసి, టిఫిన్ అంతా చేసేసి ఇక్కడేంటంటే మార్కెట్ మార్నింగే ఉంటది. ఇంకా అందుకని చెప్పేసి మార్నింగే పనులన్నీ చేసేసుకొని మార్కెట్‌కి వెళ్ళొచ్చి ఇలా కూరగాయలైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా కూరగాయలు తెచ్చుకున్న తర్వాత అలా బండల పైన పోసి కొంచెం ఫ్యాన్ అలా వేస్తానండి. మరీ ఎక్కువ వేయను. ఏంటంటే ఏమైనా చెమ్మ అలా ఉంటే ఆరిపోతుంది కదా అని చెప్పేసి అలా పెట్టేస్తాను కొంచెం సేపైనా కూడా. ఇంకా మొన్న ఏంటి అంటే కొత్తిమీర ఎక్కువగా తెచ్చుకున్నాను. అందుకని చెప్పేసి కొత్తిమీర ఉంది కదా అని చెప్పి ఇంకా మెంతికూర చపాతీ కోసం, తర్వాత మెంతికూర పప్పు కోసం మెంతికూర కట్ట అయితే పెద్దదైతే తీసుకొచ్చాను. దాన్ని కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఏం పాచిపోకుండా ఉంటుంది. మనము తొందరగానే వాడుకోవాలండి. ఎందుకంటే మందులు వేసినది కదా! మనం ఒకవేళ మందులు లేకుండా పండించినదైతే 1 వీక్ కాదు 10 డేస్ అయినా కూడా ఏవి కావు కూరగాయలు. ఎంత మందులు వేస్తే అంత తొందరగా పాడవుతాయి. ఇవైతే ఇంకా తొందరగా వేసేద్దాంలే ఆకుకూరలు. ఈ మధ్య వర్షాకాలం కదా! అంత వర్షాలు పడకపోయినా కూడా అప్పుడప్పుడు చినుకు అలా రాలుతూ ఉంది కాబట్టి కొంచెం పాసిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇదంతా కూడా కట్ చేసి అలా ఫ్యాన్ గాలికి అయితే పెట్టాను. గోంగూర కూడా అలానే కట్ట పెట్టలేం కాబట్టి ఇలా అంతా కూడా ఒకేసారి సెట్ చేసుకొని పెట్టుకుంటాను. పచ్చిమిరపకాయలు అన్నీ కూడా తొడిమెలు తీసేసుకొని పెట్టుకుంటాను. ఏవైనా కూడా తొడిమెలు ఉన్నవి అయితే కొన్ని తీస్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు బజ్జీలు వేసుకుంటాం కదా! తొడిమె ఉంటేనే బాగుంటుందని చెప్పేసి వాటికి మాత్రం సపరేట్గా తీసి పెడతానమాట. ఇలా పచ్చిమిరపకాయలు, పండ్లు, కూరగాయలు అన్నీ కూడా తీసుకొచ్చుకుంటూ ఉంటాను. శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి మేము నాన్ వెజ్ అయితే ఇంట్లో అయితే తినమనమాట. నేనైతే తినను. మా వారు బయట అయితే తింటారు కానీ నేను ఇంట్లోకి తీసుకురానివ్వనమాట. అందుకని కూరగాయలు ఎక్కువగానే తెస్తాను నేను. గోంగూర కూడా ఖచ్చితంగా తీసుకొస్తాను. ఎప్పుడైనా నాన్ వెజ్ క్రేవింగ్స్ లాగా అలా ఉన్నాయి అంటే వెజిటేబుల్ బిర్యానీ అలా చేస్తాను. ఇవాళ చేద్దాంలే అని చెప్పేసి గోంగూర కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. నార్మల్గా ఏంటి అంటే గోంగూర కడిగి ఫ్రిడ్జ్లో ఏం పెట్టనండి. జస్ట్ అలా కట్ చేసేసుకొని లోపలైతే పెట్టేసుకుంటాను. మనం మళ్ళీ అది ఆరేంత వరకు ఉండాలి అంటే ఇంకా అది పాడవుతుంది అని చెప్పేసి నేను అలానే పెట్టేసుకుంటూ ఉంటాను. ఏంటి అంటే ఈ మధ్య మష్రూమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా తెచ్చేసుకుంటున్నాను. ఇంకా ఎప్పుడు నంద్యాలకు వెళ్ళినా మోరుకు వెళ్ళి అక్కడైతే తెచ్చుకుంటున్నాను. ఇటు ఆత్మకూరుకు వెళ్ళినా కూడా ఈ మధ్య మోరు ఉంది కదా! ఆత్మకూరులో కూడా ఆడైతే తెచ్చుకుంటున్నాను. స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా ఎక్కువగా తెచ్చుకొని పెట్టుకుంటున్నాను. డైలీ ఆఫ్టర్నూన్ మీల్‌లో ఆకుకూర ఉండేటట్టు చూద్దాము అంటే ఇంకా ఎన్ని తెచ్చినా కూడా పాచిపోవడం అలా అవుతుందండి. అందుకని చెప్పేసి ఇంకా వద్దులే అని చెప్పి నేనైతే మాకున్న ప్లేస్‌లో అయితే వేశాననమాట. అవి ఎంతవరకు వస్తాయో తెలీదు. మొన్న వేసింటే ఊకే 2 ఆకులే వచ్చిందండి. అందుకని చెప్పేసి మళ్ళీ వెళ్ళి కొంచెం లోతుకు తవ్విచ్చి వేద్దాంలే అనుకున్నాను. ఆకుకూరలకల్లా పెద్దగా మట్టి అవసరం లేదండి. చాలా తక్కువ ఉన్నా కానీ ఏం పర్లేదు వచ్చేస్తాయి. కాకపోతే నేనేం చేస్తానంటే వేసేటప్పుడు ఆ రోజు వర్షం పడుతుంది అని చెప్పేసి త్వరగా వేసేసాననమాట. నా దగ్గర ఏది కొడివేలు కానీ అలా ఏవి లేకుండే జస్ట్ చేయితో అని వేసొచ్చాను.
అన్ని విత్తనాలు వేసానండి. ఎర్ర తోటకూర ఇవన్నీ కూడా విత్తనాలన్నీ కూడా అయిపోయేసి వచ్చానన్నమాట. కాకపోతే తర్వాత అర్థమైంది మట్టి అనకుండా అలా ఎలా మొలుస్తాయి అని చెప్పి. ఇంకా ఏంటంటే మొన్న కర్నూలుకి వెళ్ళినప్పుడు జూడియోకి వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఆషాఢం ఆఫర్లు అలా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి వెళ్ళాను. ఇంకా ఏమైనా నైట్ డ్రెస్లు అలా చూద్దాము అని చెప్పి చూస్తే చాలాసేపు తిరిగినా కూడా ఏం కనిపించలేదండి. మామూలుగా మనం షాపింగ్ మాల్కి వెళ్తే కొన్నిటికే ఆషాఢం ఆఫర్లు ఇలాంటి ఆఫర్స్ ఉంటాయి. అవి కూడా మనం చూసి తెచ్చుకోవాలన్నమాట. ఇవి నైట్ ప్యాంట్లు ఇవన్నీ కూడా నేనేంటంటే 800 ఉన్నది 400కి వచ్చింది. అందుకని చెప్పేసి ఇవి 2 అయితే తీసుకున్నాను. టీ షర్ట్లు కూడా 200 అలా ఉంటే 150 149 అలా పెట్టారు. అవి కూడా ఏంటి అంటే వీటికి సరిపోయేటట్టుగా 2 టీ షర్ట్లు కూడా తీసుకొచ్చాను. చిన్నుకు నైట్ డ్రెస్లు ఉంటాయి కదా, టాపులు తీసుకురాలేను కానీ బాటంలు అయితే తీసుకొచ్చాను. 3 తీసుకొచ్చాను. వాటికేమి డిస్కౌంట్స్ అలా ఏం లేవండి. ఇంకా కాకపోతే చిన్ను వచ్చినప్పుడు ఇంకా వాడికి ఎక్కువగా లేవు అని చెప్పేసి అవైతే తీసుకొచ్చాను నేను. ఇంకా వీటన్నిటిని కూడా మాల్లో ఎప్పుడైనా కూడా తెచ్చుకున్నప్పుడు వాటిని నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలండి. ఏముందిలే కొత్తది కదా తెచ్చుకొని వేసుకుంటున్నాము అంటే అస్సలు కుదరదు. ఏంటి అంటే ఎప్పుడు నేను మాల్కి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు అంతా కూడా వీటిని నీట్గా వాష్ చేసి వేస్తాను. చిన్నుకైనా కూడా మేమైనా కూడా. ఎందుకంటే ఎప్పుడైనా మాల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు సరిపోతుందా లేదా అని చెప్పేసి ట్రయల్ వేస్తారు కదా, ఎంతోమంది వేసుకొని వదిలిపెడతా ఉంటారు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు తీసుకొచ్చినా కూడా బట్టలను నీట్గా వాష్ చేసి ఆ తర్వాతనే యూస్ చేయమని చెప్తాను చిన్నుకు కూడా. అందుకే వాడికి హాస్టల్లో ఇవ్వకుండా వచ్చేసాను ఇవన్నీ కూడా. షర్ట్స్ అవన్నీ కూడా తీసుకుందాం అనుకుంటే వాటికి పెద్దగా ఆఫర్స్ ఏం లేదు. ఏంటంటే మనము ఆఫర్లు ఉంటాయి అని చెప్పేసి వెళ్తూ ఉంటాం కదా, కాకపోతే కొన్నిటికి మాత్రమే ఆఫర్ ఉంటుందండి. అవి కూడా మనకు తెలియాలి. అవి తెలిస్తే ఈజీగా తీసుకోవచ్చు. మనము ఆఫర్లు ఉన్నాయని చెప్పేసి వెళ్తూ ఉంటాం కదా, అయితే కొన్నిటికి మాత్రమే ఆఫర్లు ఉంటాయి. అవి కూడా రీజనబుల్లా లేకపోతే ఎక్కువ పెంచేసి తక్కువకు పెట్టేశారా అనేది కూడా మనం చూసుకోవాలి. మధ్యాహ్నం లంచ్కి అయితే ఇలా గోంగూర చట్నీ వెజిటబుల్ బిర్యానీ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీతో షేర్ చేస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.